అనన్య కావాలని శరణ్య అనే మాటల్లో పెట్టి, నువ్వు అందరూ ఇక్కడ భోజనం చేస్తే మరిది గారికి సపరేట్గా భోజనం తీసుకుని వెళ్ళావు, నిజం చెప్పు, ఆ ఫుడ్లో నువ్వే ఏదో కలిపావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటే, అనన్య మాయ మాటలకు పడిపోయిన శరణ్య, అవునక్క నేనే అందులో మందు కలిపాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అప్పుడే స్పృహలోకి వచ్చిన దర్శన్ గదిలో నుండి బయటకు వచ్చి శరణ్య మాటలు వింటూ ఉంటాడు. ఏంటి, మరిది గారు తినే భోజనంలో పాయిజన్ కలిపింది నువ్వా అంటూ కావాలనే అనన్య దర్శన్కి వినిపించేలాగా మరింత పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో శరణ్య కంగారు పడుతూ, లేదక్క నేను కలిపింది పాయిజన్ కాదు, నేను కేవలం ఒక మందు మాత్రమే కలిపాను అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ నువ్వు కలిపిన మందు విషప్రయోగంలాగే మరిది గారి మీద ఎఫెక్ట్ చూపించింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఇకప్పుడు దర్శన్ శరణ్య మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.